గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1023. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 147 పాయింట్స్ పెరిగి 75,449 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 73 పాయింట్స్ పెరిగి 22,907 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.2% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.9% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.79% పెరిగింది. ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది కదా. యాక్చువల్లీ మన ఎకానమీ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. ఫిచ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.5% గ్రో అవుతుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 6.3% గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ షేర్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా అంటే డిసెంబర్ లోని వీళ్ళు అప్డేట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 27 లో మన జీడీపీ 6.2% గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేసిన దాన్ని ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేశారు కాబట్టి అది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే మన కంట్రీలోని కన్స్యూమర్ అండ్ అలాగే బిజినెస్ కాన్ఫిడెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని, దీంతో మన ఎకానమీలోని యాక్టివిటీ కూడా స్ట్రాంగ్ గానే జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ అయితే 6.5% వరకు గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో కూడా ఆ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఫిచ్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో అది మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా మన ఇండియా ఇప్పుడు వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ జరుపుతున్నది కదా. ఒకటి యుఎస్ఏ తో డిస్కషన్స్ నడుస్తున్నాయి, న్యూజిలాండ్ తో డిస్కషన్స్ నడుస్తున్నాయి అండ్ అలాగే యూకే తో కూడా ప్రీవియస్ గా డిస్కషన్స్ జరిగాయి, ఎలక్షన్ టైంలో ఆగాయి, మళ్ళీ తిరిగి అవి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా త్వరగా సైన్ చేసేలాగా కామర్స్ సెక్రటరీ అయితే ఫైట్ చేస్తున్నట్లుగా, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి, యుఎస్ మన పైన టారిఫ్స్ వేయించని కన్సర్న్స్ అయితే మార్కెట్ కు ఉన్నది కదా. కానీ వన్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగిపోయింది అనుకోండి, ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టెన్షన్స్ అయితే తొలగిపోతాయి. దీంతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నట్లయితే మన కంట్రీ నుంచి వేరియస్ అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. చూడాలి ఎంత త్వరగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గవర్నమెంట్ సైన్ చేస్తాయన్నది. దీనిలో భాగంగా న్యూజిలాండ్ తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ న్యూజిలాండ్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని 60 డేస్ లోని సైన్ చేయాలని చెప్పి రెండు కంట్రీస్ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో ఇలా వేరియస్ కంట్రీస్ తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక జరిగినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కానుంది. సో ఇటువంటి పాజిటివ్ ట్రిగర్స్ ఏవైతే కనబడుతున్నాయో దాంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఏమీ అనౌన్స్మెంట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ రేట్ కట్స్ కన్నా కూడా ఈసారి ఫెడ్ కామెంటరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ యుఎస్ ఎకానమీలో ఏదైతే స్లో డౌన్ కనపడుతుందో దాని రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ అలాగే యుఎస్ లో రెసిషన్ రిలేటెడ్ గా న్యూస్లు ఏవైతే వస్తున్నాయో దాని రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో ఫెడ్ ఈసారి మీటింగ్ లోని వీటి రిలేటెడ్ గా ఎటువంటి కామెంటరీ ఇస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఫెడ్ నుంచి ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ రేపు మన మార్కెట్ మీద పడచ్చు. అలా కాకుండా ఫెడ్ రెసిషన్ రిలేటెడ్ గా పెద్దగా భయపడాల్సిన పని లేదు, రెసిషన్ వచ్చే అవకాశం లేదు, ఇలాంటి స్టేట్మెంట్స్ చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కూడా చూడొచ్చు. ఏదైనా సరే ఈ రోజు నైట్ కి రానున్నటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జీరోదా CEO అయినటువంటి నితిన్ కామత్ గారి దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ అయితే వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూసినట్లయితే మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ రిలేటెడ్ గా భయపడుతున్నారు కదా. యాక్చువల్లీ చాలా మంది స్టాక్ మార్కెట్ లోని వెల్త్ ఎలా జనరేట్ చేసుకోగలిసారు, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ చాలా కరెక్ట్ గా ఉండడంతో పాటు స్టాక్ మార్కెట్ తోని వాళ్ళు చాలా లాంగ్ టైం జర్నీ చేయడంతోనే వాళ్ళు మంచి వెల్త్ జనరేట్ చేసుకోగలిసారని. అండ్ ఎస్పెషల్లీ ట్రేడర్స్ విషయంకి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తుంటారు, కొంతవరకు ట్రేడింగ్ లో లాసులు చూసారనుకోండి, రివెంజ్ ట్రేడింగ్ లో ఇటువంటివన్నీ చేస్తుంటారు కదా. అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. రిస్క్ మేనేజ్మెంట్ అన్నది చాలా కరెక్ట్ గా ఉండాలి. ఆ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకోకుండా ఒకవేళ మీరు తీసుకున్నటువంటి పొజిషన్స్ నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అంటే రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకోకుండా తప్పుడు డిసిషన్లు తీసుకుంటే దానివల్ల ఆ టైంలో నష్టపోయి ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా భయపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో ఎవరైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో వాళ్ళు తీసుకున్నటువంటి పొజిషన్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వాటి రిలేటెడ్ గా రిస్క్ అయితే కరెక్ట్ గా అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈయన ట్వీట్ ని బట్టి మీరు చూసినట్లయితే
చూసినట్లయితే ఓవరాల్ గా రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ కరెక్ట్ గా మనకు తెలియాలి. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మన టైం ఫ్రేమ్ కూడా మనకు తెలియాలి కదా. ఒక స్టాక్ మనం కొంటున్నాం అంటే ఆ స్టాక్ రిలేటెడ్ గా మనకు ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, ఈ కంపెనీ ఇంతలా గ్రో అవ్వచ్చు అండ్ ఈ స్టాక్ లో నేను ఈ టైం పీరియడ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటివి మనం ఫిక్స్ అయి ఉంటాం కదా. కానీ మార్కెట్ పడుతున్నప్పుడు ఏమవుతుంది, అందరిలోని కంగారు మొదలవుతుంది. ఆ కంగారులో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఇటువంటి మార్కెట్ ఫాల్ లోని మంచి కంపెనీస్ ని కూడా సెల్ చేసేస్తుంటారంటే ఇంతలా పడిపోతుందంటే ఆ స్టాక్ ఇంకా రికవర్ అవుదేమో, మా డబ్బులు పోతాయేమో అని చెప్పి సెల్ చేసేస్తుంటారు కదా. అలా కాకుండా కంప్లీట్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం అర్థం చేసుకుని మన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్స్ తీసుకున్నట్లయితే ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో అంటే ఇటువంటి వాలటైల్ మార్కెట్ కండిషన్స్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ని చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ట్వీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈసారి మార్కెట్ ఫాల్ ఏదైతే ఉన్నదో కంటిన్యూస్ గా లాస్ట్ 5 months నుంచి మార్కెట్ ఫాల్ ఉండడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే కొంత కంగారు పడ్డారు. కామన్ అది మన ఎదురుగా మన పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ అయిపోతున్నాయి అనుకోండి, అంటే రోజు రెడ్ చూస్తున్నాం అనుకోండి, ఎవరికి కూడా అది నచ్చదు కదా. సో ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనకి భయం అన్నది వస్తుంది. సో అటువంటి భయం వచ్చినప్పుడు ఒకసారి మీరు ఆ కంపెనీలోని ఏ కన్విక్షన్ తో ఇన్వెస్ట్ చేస్తారంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా మీకు ఒక వ్యూ ఉంటుంది కదా, ఏ వ్యూ తో ఇన్వెస్ట్ చేస్తారనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా రీవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వర్క్ చేసిన తర్వాత మీకు కంపెనీ రిలేటెడ్ గా స్టిల్ కాన్ఫిడెన్స్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఈ టైంలో అంటే మార్కెట్ పడుతున్నప్పుడు మంచి కంపెనీ పడుతుంది, చెడ్డ కంపెనీ పడుతుంది, ప్రతి ఒక్క స్టాక్ కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే మనకి కన్విక్షన్ ఉన్నది అనుకోండి, ఆ టైంలో స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా కంగారు పడకుండా మనం స్టాక్ మార్కెట్ జర్నీ ఏదైతే ఉన్నదో అదొక లాంగ్ జర్నీ కింద ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లోని మనం మంచి వెల్త్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చైనా నుంచి మన కంట్రీలోకి వేరే సెక్టర్స్ లోని స్ట్రాంగ్ గా డంపింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ప్రీవియస్ గా కెమికల్ సెక్టర్ లో ఇలాగే డంపింగ్ జరగడంతో కెమికల్ ఇండస్ట్రీ అయితే స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్స్ డంపింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుండడంతో మన లోకల్ ఇండస్ట్రీ అయితే స్ట్రగుల్ అవుతుంది. సో ఇది గమనించినటువంటి మన గవర్నమెంట్ ఇప్పుడు చైనా నుంచి అల్యూమినియం ఫాయిల్ ఇంపోర్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని పర్ టన్ $619 నుంచి $873 కి అయితే గవర్నమెంట్ పెంచడం జరిగింది. అంటే నియర్లీ 12% వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని గవర్నమెంట్ పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో చైనా నుంచి వస్తున్నటువంటి ఈ అల్యూమినియం ఫాయిల్స్ పైన గవర్నమెంట్ విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉందో దీనివల్ల మన లోకల్ ఇండస్ట్రీకి అయితే పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది మెటల్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే వీటిపైన 25% వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి గవర్నమెంట్ ని ఇండస్ట్రీ రిక్వెస్ట్ చేసింది. బట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు 12% పెంచడంతో నెక్స్ట్ 10 days లోని స్టీల్ ఇండస్ట్రీ కామర్స్ మినిస్ట్రీని మీట్ అయ్యి దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ జరపబోతున్నట్లుగా అట్లీస్ట్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని 12% కాకుండా 18 to 25% ఇన్ బిట్వీన్ పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఇంకా అంటే ఫర్దర్ గా కూడా యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నారు కదా. ఈ రిక్వెస్ట్ ని కూడా గవర్నమెంట్ గనక తీసుకుని యాంటీ డంపింగ్ డ్యూటీని ఫర్దర్ గా రైజ్ చేసింది అనుకోండి, దానివల్ల చైనా నుంచి చీప్ అల్యూమినియం ఫాయిల్ డంపింగ్ అనేది మన కంట్రీలో తగ్గుతుంది. కాబట్టి మన స్టీల్ ఇండస్ట్రీకి అయితే అది పాజిటివ్ కానుంది. సో కొత్తగా గవర్నమెంట్ విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో అది JSW స్టీల్, టాటా స్టీల్, సేల్ ఇటువంటి స్టాక్స్ అన్నిటికీ కూడా పాజిటివ్ కానుంది. అలాగా మనం మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గానే మాట్లాడుకుంటున్నాం కదా, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీటికి పాజిటివ్ అప్డేట్ వచ్చింది. సో ప్రెసెంట్ మెటల్ స్టాక్స్ లో అయితే ఒక మంచి ఆపర్చునిటీ కనపడుతున్నది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మీరు చూసారనుకోండి మెటల్ ఇండస్ట్రీ అయితే కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఎందుకంటే చైనీస్ ఎకానమీలోని వీక్నెస్ కనపడడం కావచ్చు, ఈ కన్సంప్షన్ అది తగ్గడం, ఇలాంటి వేరియస్ రీజన్స్ తోని మెటల్ ప్రైస్లు అయితే షార్ప్ గా కరెక్ట్ అయ్యాయి. ఈ మెటల్ ప్రైస్లు షార్ప్ గా కరెక్ట్ అవడంతో కంటిన్యూస్ గా మెటల్ కంపెనీస్ పైన ఆ ఇంపాక్ట్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చైనీస్ గవర్నమెంట్ లోకల్లీ కన్సంప్షన్ పికప్ చేసేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తుంది. అండ్ అలాగే వాళ్ళ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కూడా గ్రోత్ తీసుకురావడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి వేరియస్ అనౌన్స్మెంట్స్ కూడా రావచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఒకవేళ చైనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ దొరికి అగైన్ కన్సంప్షన్ కనుక బాగా పెరిగింది అనుకోండి, దాంతో మెటల్ ప్రైస్లు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ చైనాలో మెటల్ ప్రైస్లు పెరిగినట్లయితే గ్లోబల్లీ కూడా మెటల్ ప్రైస్లు పెరుగుతాయి. కాబట్టి దానివల్ల మెటల్ స్టాక్స్ లోని మనకి త్వరలో మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక్క రిస్క్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్ ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయడం తెలిసినట్లయితేనే ఆ స్టాక్స్ తో ప్లే చేయాలి. అంటే సైకిల్ ప్లే చేయడం తెలియడం అంటే ఈ స్టాక్స్ లోని ఎంట్రీ తీసుకోవడమే కాదు, ఎగ్జిట్ కూడా మనకి తెలియాలి. ఆ ఎగ్జిట్ తెలియలేదనుకోండి ఒక్కోసారి ఇటువంటి స్టాక్స్ లోని ఇన్వెస్టర్స్ స్ట్రక్ అయిపోతుంటారు. అందుకని ఆ సైకిల్ ఎవరికైతే కరెక్ట్ గా ప్లే చేయడం తెలుసో వాళ్ళే ఇటువంటి స్టాక్స్ తో ప్లే చేయాలి. కానీ ఆ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, అంటే ఎగ్జిట్ కరెక్ట్
కరెక్ట్ గా తీసుకోలేను అనుకునే వాళ్ళు ఇటువంటి స్టాక్స్ కి దూరంగా ఉండడం బెటర్. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క డెలివరీ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ నాసిక్ ప్లాంట్ లోని న్యూ ప్రొడక్షన్ లైన్ ఏదైతే యాడ్ చేశారో ఈ ప్రొడక్షన్ లైన్ యాడ్ అవడంతో వీళ్ళ కెపాసిటీ కూడా నియర్లీ 50% వరకు పెరగనున్నది. సో ఈ కెపాసిటీ ఎడిషన్ తో పాటు త్వరలో ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డెలివరీస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇంకా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకున్నారు కాబట్టి ఫ్యూచర్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మరిన్ని ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ ఉన్నది. ఫ్యూచర్ లో వీళ్ళకి మరిన్ని ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఇదే రీజన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో పాటుగా వేరియస్ అదర్ డిఫెన్స్ స్టాక్స్ కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా, దానికి రీజన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే ఈ డిఫెన్స్ పిఎస్యు స్టాక్స్ లోని మనకి చాలా ప్రెషరే కనపడింది కదా. ఇప్పుడు మార్కెట్ లోని కొంత రికవరీ కనపడుతుండటంతో దాని వలన ఈ స్టాక్స్ లో ర్యాలీ చూసాం. దీంతో పాటుగా జర్మనీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ స్పెండింగ్ అయితే పెంచబోతున్నట్టుగా చాలా రోజుల క్రితమే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో జర్మనీలోని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ స్పెండింగ్ ఏదైతే పెరగబోతున్నదో దాని వలన మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోని ఈ రోజు సెషన్ లోని కోచిన్ షిప్ యార్డ్, మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. కానీ జనరల్లీ మార్కెట్ రికవర్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక స్టాక్ అని కాదు ప్రతి స్టాక్స్ లో కూడా పాజిటివ్ రియాక్షన్ కనబడుతుంది కదా. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. యూరోపియన్ డిఫెన్స్ స్పెండింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏం కాదు కదా. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అప్డేట్ మార్కెట్ కి అయితే తెలుసు. బట్ మార్కెట్ కి తెలిసిన ఆ టైంలో మార్కెట్ లో ప్రెషర్ కనపడుతుండడం వల్ల స్టాక్స్ రియాక్ట్ అవ్వలేదు. నో ఇప్పుడు పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పుడు వేరియస్ రీజన్స్ కనపడతాయి. ఇక్కడ నుంచి ఈ స్టాక్స్ పెరగాలంటే అంటే ప్రీవియస్ గా ర్యాలీ ఎలా అయిపోయింది, ఎలా పడితే అలా పెరిగిపోయి కదా, అలా పెరగడం అన్నది అయితే పాసిబుల్ కాదు. ఏ కంపెనీస్ అయితే ఇకపైన ఫండమెంటల్లీ అంటే మంచి నెంబర్స్ అవి డెలివర్ చేసుకుంటూ వెళ్తాయో అటువంటి స్టాక్స్ లోనే మనం ర్యాలీ చూడొచ్చు. కానీ ప్రీవియస్ గా మనకి పిఎస్యూస్ ర్యాలీ కనబడినప్పుడు ప్రతి ఒక్క స్టాక్ ర్యాలీ అయిపోయింది కదా, అటువంటి ర్యాలీని మనం ఈసారి అయితే చూడకపోవచ్చు. నెక్స్ట్ ఎలియన్స్ గ్రూప్ వాళ్ళు బజాజ్ ఎలియన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా నిన్న అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్ గా వచ్చేసింది కదా. ఈ ఎగ్జిట్ కంప్లీట్ అవుతుండడంతో ఇప్పుడు ఎలియన్స్ గ్రూప్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళతోని కొలాబరేట్ అవబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి డిస్కషన్స్ జరుపుతున్నారని అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ సక్సెస్ఫుల్లీ ముగిసి అన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎలియన్స్ వాళ్ళు జియో వాళ్ళతో కలిపి ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఈ ఎలియన్స్ యొక్క పార్ట్నర్షిప్ పక్కన పెట్టండి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు వేరియస్ టైప్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు కదా. బ్లాక్ రాక్ వాళ్ళతో వీళ్ళకి ఆల్రెడీ టైప్ ఉన్నది. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ అలాగే అడ్వైజరీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలా వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కదా. సో ఇవన్నీ కూడా మంచి గ్రో అవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి బిజినెస్లే. కాకపోతే ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్షిప్లు టైఅప్లు ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. వన్స్ ఈ పార్ట్నర్షిప్లు అవి కంప్లీట్ అయ్యి రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి అన్ని వచ్చేసినట్లయితే వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, రిలయన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. వాళ్ళు ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ కూడా చేయగలరు. కాకపోతే ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి రాగానే బిజినెస్ అయితే అయిపోదు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఈవెన్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా వీళ్ళు రాగానే ఆ బిజినెస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అయిపోద్దా, అవ్వదు కదా. వాటికి కూడా కొంత టైం పడుతుంది. వీళ్ళు ఏవైతే బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారో అవన్నీ కూడా మంచి బిజినెస్లే. వాటిని వీళ్ళు స్ట్రాంగ్ గా కూడా గ్రో చేయగలరు. కాకపోతే వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే మాత్రం కొంత టైం పడుతుంది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ లోని కంటిన్యూస్ గా చాలా మంది షాపింగ్ అయితే చేస్తుంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడప్పుడు ఈ వెబ్సైట్స్ అయితే యూజ్ చేసి ఏవో ఒక ప్రొడక్ట్స్ అయితే కొనుక్కుని ఉంటారు. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లోని సేల్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని కొన్ని ప్రొడక్ట్స్ BIS నాన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నట్టుగా గవర్నమెంట్ కి డౌట్ రావడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా, ఈ వేర్ హౌసెస్ అన్నిటిపైన కూడా రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రైడ్స్ లో ఏం బయటపడిందంటే వీళ్ళు కొన్ని రకాల టాయ్స్, కొన్ని రకాల కిచెన్ అప్లయన్సెస్, కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ BIS సర్టిఫికేషన్ లేకుండానే అమ్ముతున్నట్లుగా గుర్తించడంతో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసినట్టుగా కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ అయితే స్టేట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లక్నో, గుర్గావ్ అండ్ ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి వేర్ హౌసెస్ పైన రైడ్స్ కండక్ట్ చేయడంతో ఇవైతే బయటపడింది. గవర్నమెంట్ యొక్క BIS సర్టిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతి ఒక్క సెల్లర్స్ కూడా ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ BIS సర్టిఫికేషన్ లేని ప్రొడక్ట్స్ ని సెల్ చేసేస్తున్నారంటే అది చాలా దారుణం కదా. సో అందుకనే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇటువంటి రైడ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇటువంటి రైడ్స్ కండక్ట్ చేసినప్పుడే కంపెనీస్ కూడా స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతాయి. దాని వలన కన్స్యూమర్స్ కి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది.
ఉంది. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళ సెనోబొమెట్ టాబ్లెట్స్ కి phase 3 క్లినికల్ ట్రయల్స్ వీళ్ళు కండక్ట్ చేసుకునేందుకు గాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చింది. ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళ ఈ టాబ్లెట్స్ phase 3 క్లినికల్ ట్రయల్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ లో వచ్చేటువంటి పార్షియల్ ఆన్సెట్ సీజర్స్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ ఈ టాబ్లెట్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ సీజర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సిగ్నిఫికెంట్ గా తగ్గుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు phase 3 క్లినికల్ ట్రయల్స్ కూడా సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసినట్లయితే అది బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళకి ఫర్దర్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు ఎయిర్ న్యూజిలాండ్ వాళ్ళతోని 5 years లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఎయిర్లైన్స్ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం ద్వారా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా, వీటి ద్వారా ఓవరాల్ ఈ ఎయిర్లైన్ యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎయిర్ న్యూజిలాండ్ తో ఏదైతే ఈ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ని సైన్ చేశారో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 2000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డే వాళ్ళు ఈ December 9th నుంచి December 17th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తూ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకవేళ దీనిలోని అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ వచ్చినట్లయితే అది వీళ్ళు రిలేటెడ్ గా నెగిటివ్ అయి ఉండేది. వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఇన్స్పెక్షన్ లోని కొన్ని మైనర్ అబ్జర్వేషన్స్ యుఎస్ ఎఫ్టీఎఫ్ ఫైండ్ అవుట్ చేసింది, వాటిని కొంచెం వీళ్ళు రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ తో పాటు వేరే అదర్ సెక్టర్స్ లో కూడా ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ట్రాన్స్ రైల్ లైటింగ్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 1647 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే రైల్వే బిజినెస్ లో వచ్చినటువంటి ఆర్డర్స్. దీనిలో భాగంగా ఓవర్సీస్ మార్కెట్ లోని మేజర్ టీ&డి ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్స్ వచ్చాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్పైస్ జెట్ యొక్క ప్రమోటర్ అయినటువంటి అజయ్ సింగ్ గారు స్పైస్ జెట్ లోని 294 ఫండ్ ఇన్ఫ్యూజన్ అయితే చేయడం జరిగింది. ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయడంతో స్పైస్ జెట్ లో ప్రమోటర్ గ్రూప్ స్టేక్ 29.11% నుంచి 33.47% కి పెరిగింది. యాక్చువల్లీ స్పైస్ జెట్ ని రివైవ్ చేయడానికి అని చెప్పి వీళ్ళ ప్రమోటర్స్ కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఫండ్ రైజ్ చేయడమే కాకుండా ప్రీవియస్ గా వీళ్ళకి వేరియస్ కంపెనీస్ తో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని కూడా వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒకవేళ కంపెనీని కనుక వీళ్ళు స్ట్రాంగ్ గా రివైవల్ చేయగలిసినట్లయితే అది స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ అయినటువంటి ఎయిర్టెల్ అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. ఈ టెలికాం కంపెనీస్ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నాయి కదా. వీళ్ళ ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 50% ఆఫ్ ది ఇంట్రెస్ట్ వేవియర్ వీళ్ళకి కల్పించాలని చెప్పి డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు గవర్నమెంట్ కి ప్రపోజల్ అయితే పంపించడం జరిగింది. కానీ గవర్నమెంట్ అయితే ఈ ఏజీఆర్ డ్యూస్ వేవర్ రిలేటెడ్ గా ఎటువంటి కన్సిడరేషన్ కూడా చేయట్లేదని దీని రిలేటెడ్ గా కేబినెట్ సెక్రటేరియట్ ఆల్రెడీ డాట్ కి కమ్యూనికేట్ కూడా చేసినట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఏజీఆర్ డ్యూస్ పైన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానిపైన 50% కనుక గవర్నమెంట్ తగ్గించున్నట్లయితే అది ఎయిర్టెల్ కన్నా కూడా వోడాఫోన్ ఐడియాకి బిగ్ రిలీఫ్ అయి ఉండేది. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ డ్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ వోడాఫోన్ ఐడియా కండిషన్ కూడా మనం చూసాం అనుకోండి, దే ఆర్ ఫేసింగ్ వెరీ టఫ్ టైం. వాళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారు అండ్ అలాగే వాళ్ళు కంటిన్యూస్ గా ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న ఆ ఫండ్ రైజ్ ఆప్షన్స్ అయితే వాళ్ళకి పెద్దగా కనపట్లేదు. కాబట్టి వాళ్ళు బిజినెస్ రివైవల్ రిలేటెడ్ గా చాలా కష్టపడుతూ వస్తున్నారు. సో ఇటువంటి టైంలో ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏదైనా రిలీఫ్ వచ్చింది అనుకోండి, అది వోడాఫోన్ ఐడియాకి బిగ్ రిలీఫ్ అయి ఉండేది. కానీ గవర్నమెంట్ ఈ విధంగా డిసిషన్ తీసుకోవట్లేదు కాబట్టి మెయిన్లీ అది వోడాఫోన్ ఐడియా వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా నెగిటివ్. బట్ భారతీ ఎయిర్టెల్ కండిషన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని బాగానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ బిజినెస్ కూడా బాగానే గ్రో అవుతుంది. సో బిజినెస్ గ్రో అవుతుండడంతో పాటు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి దీనివల్ల ఎయిర్టెల్ పైన అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇది వోడాఫోన్ ఐడియాకి అయితే బిగ్ సెట్ బ్యాక్ కిందే మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ కనిపిస్తున్నది. ఈ హీరో మోటోకార్ప్ నుంచి 5 టాప్ అఫీషియల్స్ అయితే ఎగ్జిట్ అవుతున్నట్టుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. దీనిలోని ఈ కంపెనీ యొక్క చీఫ్ ఇన్ఫో అండ్ డిజిటల్ ఆఫీసర్ అయినటువంటి రీమా జైన్ గారు ఆల్రెడీ రిజైన్ చేశారని అండ్ వీటితో పాటు టాలెంట్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ అయినటువంటి సమీర్ పాండే గారు కూడా రిజైన్ చేసినట్టుగా, వీళ్ళతో పాటు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మరొక 3 టాప్ అఫీషియల్స్ కూడా ఒక్కసారి రిజైన్
చేసినట్టుగా సిఎన్బిసి వాళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా హీరో మోటో కార్ప్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి ఒక్కసారి టాప్ 5 అఫీషియల్స్ ఎందుకు రిజైన్ చేశారని హీరో మోటో కార్ప్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుందేమో, అండ్ వీళ్ళ పొజిషన్స్ లోని నెక్స్ట్ ఎవరు వస్తారన్నది కూడా కంపెనీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిర్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇండిగో వాళ్ళు ఇన్వెస్టర్ మీట్ ని అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్వెస్టర్ మీట్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ కామెంటరీ వచ్చింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి వీళ్ళ ఎయిర్ బస్ A321 XLR డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయని, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 14 న్యూ డెస్టినేషన్స్ ని కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా, ఓవరాల్ గా FY26 లోని అక్రాస్ ఏషియా అండ్ యూరోప్ లో కూడా వీళ్ళు కొత్త రూట్స్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా. సో ఇంతలాగా ఎక్స్పాండ్ చేయాలంటే వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ నెంబర్ కూడా బాగా పెంచుకోవాలి కదా. దీనిలో భాగంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని పర్ వీక్ వీళ్ళకి ఒక న్యూ ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ అవ్వబోతున్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనివల్ల ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ కెపాసిటీస్ బాగా గ్రో అవుతాయని, అండ్ ఈ గ్రో అయినటువంటి కెపాసిటీస్ తోని ప్రెసెంట్ ఎయిర్ ట్రావెల్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్టయితే మన కంట్రీలోని ఎయిర్ ట్రావెల్ ప్యాసింజర్స్ అయితే బాగా పెరుగుతున్నారు కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇండిగో వాళ్ళు ఇంత లార్జ్ సైజ్ లోని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ లోని ఇండిగో వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మన కంట్రీలోని సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈసారి ఎండలు ప్రతి చోట కూడా అంటే కంట్రీ వైడ్ గా కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. సో జనరల్ ఈ ఎండ పెరిగినప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి బాగా కొనుక్కుంటారు కదా. దీనివల్ల డిమాండ్ అయితే పెరుగుతుంది. కానీ ఈ డిమాండ్ కి తగినంతగా సప్లైస్ ఉండకపోతే ఆ టైంలో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏసీ అండ్ ఫ్రిడ్జ్ మ్యానుఫాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి కీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పార్ట్స్ ఇంపోర్ట్స్ పైన ప్రీవియస్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ రిస్ట్రిక్షన్స్ ని ఇప్పుడు కొంతవరకు తగ్గించడం జరిగింది. దీనిలో భాగంగా ఏసీ ఫ్రిడ్జ్ పార్ట్స్ కి బిఏఎస్ సర్టిఫికేషన్ ఇంతకు ముందు అయితే మ్యాండేటరీగా ఉండేది, దానికైతే ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పార్ట్స్ అవైలబిలిటీ పెరిగింది అనుకోండి, మ్యానుఫాక్చరింగ్ కూడా కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది. కాబట్టి డిమాండ్ కి తగినట్టుగా కంపెనీస్ కూడా సప్లైస్ చేయగలవు. అండ్ దీంతో పాటు ఏసీస్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ ఏప్రిల్ మంత్ లోని ఏసీస్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ 5 to 6% వరకు ప్రైస్ హైక్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా బ్లూ స్టార్, ఎల్జీ తో పాటుగా అదర్ ఏసీ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైస్ హైక్ తీసుకోవచ్చని, ఎల్జీ వాళ్ళు అయితే ఆల్రెడీ 5% వరకు ప్రైస్ హైక్ చేసేసినట్టుగా, అండ్ రిమైనింగ్ కంపెనీస్ కూడా త్వరలోనే ఈ ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ సీజన్ లోని డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది కదా. జనరల్లీ డిమాండ్ పెరిగినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళకి ప్రీవియస్ గా ఏవైతే రా మెటీరియల్ కాస్ట్లు అవి పెరిగిపోతాయో వాటిని ఎండ్ యూజర్ కి ఆ టైంలోనే పాస్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే ఆ టైంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి తప్పక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీ కొనుక్కుంటారు. ఒకవేళ ప్రైస్ పెరిగినా పెరగకపోయినా సరే ఏసీ అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటారు. సో ఇటువంటి టైంలోనే కంపెనీస్ ప్రైస్ హైక్ చేయడం ద్వారా వాళ్ళ పైన పడుతున్నటువంటి ప్రెషర్ ఏదైతే ఉన్నదో వాటిని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తుంటాయి. అండ్ మీలో ఎవరైనా ఈ మంత్ లో ఏసీస్ కొన్నారా? కొన్నట్లయితే ఎలాగున్నది అంటే మీరు ఆ షాప్ కి డిమాండ్ అది ఎలా ఉన్నది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ప్రీవియస్ గానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 4,000 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆగ్రా గ్వాలియర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ మేజర్ కాంట్రాక్ట్ విన్నారో ఇది జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ LIC వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అని చెప్పి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్టుగా నిన్న వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాకి అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది కదా. దాని తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి కూడా అప్డేట్ చేశారు. అంటే ఇంకా ఏది డీల్ ఫైనలైజ్ అవ్వలేదని ఒక స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో అయితే ప్రెసెంట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ డీల్ ఫైనలైజ్ అవ్వాలంటే అంత సింపుల్ వెంటనే అయిపోదు కదా. ఒక డీల్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైస్ నెగోషియేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరగాలి. అవన్నీ కూడా రెండు కంపెనీస్ మధ్యన ఒప్పందం జరిగిన తర్వాతే అది ఫైనలైజ్ అయ్యి ఆ డీల్ అగ్రిమెంట్ అయితే అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి వీళ్ళు ఎంత త్వరగా ఈ కంపెనీని అక్వైర్ చేస్తారన్నది. మీడియాలో అయితే వీళ్ళు వేరియస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని అక్వైర్ చేస్తారని చెప్పేసి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఫైనల్లీ వీళ్ళు ఏ కంపెనీని అక్వైర్ చేస్తారన్నది మనకి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో LIC హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఓవరాల్గా అది హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. ఎందుకంటే LICకి ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏజెంట్ నెట్వర్క్ ఉన్నది కదా, దాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు Tier 2, Tier 3 సిటీస్లోకి అండ్ అలాగే విలేజెస్లోకి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఇండస్ట్రీ ప్రతి చోటకి ఎక్స్పాండ్ అయింది అనుకోండి, LIC ఒకరికి బిజినెస్ జరగదు కదా, ప్రతి ఒక్కరికి కూడా దాని మీద అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వేరియస్ అదర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం
వస్తుంది కాబట్టి ఇది ఓవరాల్గా ఇండస్ట్రీ రిలేటెడ్గా అయితే మనం పాజిటివ్గానే చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళకి కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 700 crores పైనే. ఈ ఆర్డర్లో భాగంగా ఈ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి చెందినటువంటి మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్న ప్రాజెక్ట్స్కి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళు సోలార్ పీవీ మాడ్యూల్స్ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ని విన్ అయ్యారు కాబట్టి ఇది ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ అప్లూటమైడ్ టాబ్లెట్స్కి యుఎస్ఎఫ్డీ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చింది. సో యుఎస్ఎఫ్డీ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ టాబ్లెట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి యూఎస్కి అయితే సప్లై చేయొచ్చు కాబట్టి దీని రిలేటెడ్గా ఉన్న ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ టాబ్లెట్స్ని ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యూఎస్లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $1,099 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్లో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.